సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు సంగారెడ్డిలో ఐటీ ప్రాంగణంలో సమావేశం బీసీ సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన హాజరైనటువంటి అనిల్ గారు, మల్లేష్ గారు, కుర్మ సంఘం సంగారెడ్డి పట్టణ నాయకులు మల్లేష్ గారు, అందరికీ పేరు పేరున నాయకులు నమస్కారం. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏదో హడావిడి చేసి నిర్వహిస్తామని గత వారం ప్రయత్నం చేయడం జరిగింది. మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ప్రధానంగా మా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనన్న గారు, మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనన్న, ఈ యొక్క తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవిస్తున్నాం. అద్భుతంగా ఈ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి కేంద్రానికి పంపడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రెస్ మీట్లో కానీ గతంలో కానీ మేము ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా బీసీల రిజర్వేషన్ 42% పెంచుదామని చెప్పేసి నిర్ణయంతో, అలాగే రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జనగణన, బీసీ జనగణన కూడా చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా మేము అభినందిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు తెలంగాణలో ఉన్న బీసీలందరూ ఒకటే కోరుకుంటూ ఉన్నారు. ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి బీసీలకు 42% స్థానిక సంస్థల్లో ఏదైతే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఇన్ని రోజులుగా లేని హడావుడి తక్షణమే ఇప్పుడు ఏర్పాటు చేసి ఏదో హడావుడిగా ఎన్నికలు జరుపుతా అంటే మరి తెలంగాణ బీసీ సమాజం ఒప్పుకోరు. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, చర్యల మీద. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 42% అమలు అయిన తర్వాతనే స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగాలి. గత ప్రభుత్వం ఇలా కాకుండా కేవలం 18%తోనే ఎన్నికలు జరపడం జరిగింది, స్థానిక సంస్థల ఎన్నికలు. మరి అందులో దాదాపుగా కొన్ని వేల మంది సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు భారీ ఎత్తున అన్యాయానికి గురి కావడం జరిగింది. ఈరోజు బీసీ సమాజం తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ఒక స్థానిక నాయకత్వంలో లోపము, స్థానిక నాయకత్వాన్ని కోల్పోయింది. మరి ఈరోజు ఈ యొక్క తప్పును సరిదిద్దే కార్యక్రమము మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పకుండా సరిదిద్దాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేస్తాం. అంతేకాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుతున్నాం. ఈరోజు ఈ 42% అమలు చేయాలంటే ఈ 42% కేంద్రము 9వ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో తప్పకుండా చేర్చాలి. పార్లమెంట్ ఆమోదం, కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేయాలి. దీని ద్వారా మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ల సమస్యను పరిష్కారం సంపూర్తిగా అవుతుందని మేము మనవి చేస్తూ ఉన్నాం. దీనికి అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరం ఉంది. అవకాశాలకు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిందో ఇవన్నింటినీ ఈ రిజర్వేషన్ 2 బిల్లులను కూడా మరి కేంద్రం ఆమోదింపజేసుకురావాలి. దీని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అన్ని పార్టీలను కలిసి అఖిలపక్షం ఏర్పాడి ప్రధాని దగ్గరికి పోవాలి, ఆమోదించుకురావాలి, ఈ బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఒకవేళ లేని పక్షంలో బీసీలు తీవ్రమైన అన్యాయానికి గురవుతారు. పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా